అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సలహాదారుడంటే ఎవరు? సలహాదారుడంటే జ్ఞానం తెలుసున్నవాడు, ధర్మం తెలిసినవాడు, ప్రమాదాన్ని ముందే పసిగట్టగలిగినవాడు, రాజు తప్పు చేస్తే నిర్భయంగా, నిష్కర్షగా, నిర్మోహమాటంగా, నిజాయితీగా మొహం మీద చెప్పగలిగిన వాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని రాజుకు చెప్పగలిగిన వాడే నిజమైన సలహాదారుడు అని ధర్మశాస్త్రం చెబుతోంది. కానీ 2019, 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? సుమారు 100కు పైగా సలహాదారులను నియమించుకున్నారు. వాళ్ళు ఏమన్నా జ్ఞానవంతులా, పండితులా? కానే కాదు. పోయి నైపుణ్యం ఉన్నవాళ్ళ? అసలే కాదు. మరి ఎందుకు నియమించుకున్నారు? అర్హత ఏంటి వాళ్ళకి? వాళ్ళకున్న అర్హత ఒకే ఒక అర్హత, అధినాయకులకు, ఆ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్న సంబంధం. ఎంత పెద్ద సంబంధం అయితే అంత పెద్ద సలహాదారుల పదవి. అది బహుమతులుగా ఇచ్చారు. ఆ సలహాదారుల పదవి తమ అనుయాయులకు బహుమానంగా ఇచ్చారు. పాఠవం లేదు, పాలనా అనుభవం లేదు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని దృష్టి లేదు. అయినా పదవులు పొందారు. సలహాదారులనే పదవి పొందారు. అర్హత ఏమీ లేదు వారికి. ఒకే ఒక అర్హత, రాజకీయ నాయకులకి ఎస్మెన్లు అవడమే అర్హత. సలహాదారు అనే పదానికి అవమానం, పరాభవం జరిగే వరకు అజ్ఞానంతో ఆ ప్రభుత్వం పతనం అయ్యే వరకు అంటిపెట్టుకునే ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగస్తులు జీతాలు సరిగా పొందలేని పరిస్థితుల్లో అనేక బాధలు పడుతున్నప్పుడు కానీ, రాష్ట్రంలోంచి పెట్టుబడిదారులు పారిపోతున్నప్పుడు కానీ, అమరావతి రైతుల యొక్క ఉద్యమం ఎగసిపడుతున్నప్పుడు కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, భూమి, ఇసుక, మద్యం, వీటిలో జరిగే అనేక రకమైన స్కాముల గురించి కానీ ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేదు ఈ సలహాదారులు. మాట్లాడే ధైర్యం చేయలేదు. మాట్లాడడానికి కాదు మేము మమ్మల్ని సలహాదారులుగా పెట్టుకున్నది అన్నట్టుగా ప్రవర్తించారు. మేము ఎస్మెన్గానే ఉండవాలి, అలా ఉంటేనే మాకు సలహాదారుల పదవి ఉంటుంది, లేకపోతే ఉండదు అన్నట్టుగా ప్రవర్తించారు. 100 మంది సలహాదారులున్నా, 1000 కోట్ల సుమారు ఖర్చు పెట్టినా ఏమైంది? 2024 ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చారు తీర్పు. మీ సలహాదారులు, మీ సలహాలు, మీ పాలన బాగోలేదు అన్న తీర్పు ఇచ్చారు. ఒక రాజకీయ భూకంపాన్ని సృష్టించారు ప్రజలు ఆ తీర్పుతోటి. రాజకీయాల మీద కోపంతో కాదు, ప్రజల యొక్క ఆవేదనను చూపించారు ఓటు రూపంలో. ప్రజలు మోసగించబడ్డాం మేము, అందుకు తగిన గుణపాఠం చెప్పాలి. ఆ చెప్పడం ఓటు రూపంలో చూపించారు. ఆ ప్రభుత్వం సలహాదారులను ఒక షోపీసులో వాడుకుంది. చరిత్రలో అతిపెద్ద పరాజయాన్ని చవిచూసింది. అందుకే నాయకుని చుట్టూ ఉన్నవారు జ్ఞానవంతులై ఉండాలి. నిర్భయంగా చెప్పాలి రాజుకి, నువ్వు తప్పు చేస్తున్నావు అని. అలా చెప్పగలిగే ధైర్యం వీళ్ళకి లేదు, చెప్పేవారు కూడా కాదు, అలా ప్రయత్నించేవారు కాదు చెప్పడానికి. సలహాదారులంటే జ్ఞానము, ధైర్యము, నిష్ఠ, రాజును తప్పు నుంచి బయటపడేవాడిగా ఉండాలి, బయటపడేసేవాళ్ళుగా ఉండాలి సలహాదారులంటే. రాజ్యాన్ని కాపాడేవాడిగా ఉండాలి సలహాదారుడంటే.
రాజ్యాలను ముంచేవాళ్ళుగా ఉండకూడదు సలహాదారులు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? 2019, 2024 మధ్యన ఏమైంది? సలహాదారుల పేర్లతో రాజకీయ నియామకాలు చేశారు. అర్హత లేదు, పాలనా అనుభవం లేదు, అయినప్పటికీ నియమింపబడ్డారు సలహాదారుల కింద. అవును సార్ అని చెప్పేదే వారి ఉద్యోగం. అందుకే ప్రజల వారి మీద తీర్పిచ్చారు. 2024లో ప్రజల తీర్పు ఏమిటి? సలహాదారుల బుద్ధితో నడిపిన ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ముఖ్యంగా వాళ్ళ ముఖ్య సలహాదారుడు, ఆయనకు పేరుండి సకల శాఖా మంత్రి. ఇంత అనర్థానికి కారణం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అవడానికి కారణం ఎవరు? ఆ సకల శాఖా మంత్రి. ఆయన యొక్క జిత్తులు మారి సలహాలతో పరిపాలన భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అందుకే ప్రజలు చెప్పారు, మీ సలహా సరైనది కాదు అని తీర్పిచ్చారు. ఇది చరిత్ర, ఇది శాస్త్రం, ఇది రాజకీయ రుజువు. శాస్త్రం ఒకటే చెప్తుంది, జ్ఞానుల సలహా రాజ్యాన్ని నిలబెడుతుంది, అజ్ఞానుల సలహా రాజ్యాన్ని కూలదీస్తుంది. అదే జరిగింది 2024లో, అదే జరిగింది. ఇది రాబోయే రాజకీయ నాయకులకి, ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి ఇది పెద్ద గుణపాఠం. తెలుసుకోవాలి ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు. మనం కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తే, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే మన్ను కూడా ప్రజలు ఇలాగే ఇంటికి పంపుతారు. అది తెలుసుకోవాలి ఇప్పుడు పాలకులు. అలా తెలుసుకుంటారని ప్రజల్ని అధికారులుగా, ప్రజల్ని యజమానులుగా చూస్తారని, ప్రజాసేవ చేస్తారని నమ్ముతున్నాను. అలా సేవ చేయాలని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఇక నా సోదరీమణులందరికీ ఈ వీడియోని శాంతం చూసి మీకందరికీ ఒక ప్రశ్న. గత ప్రభుత్వం అంతమంది సలహాదారుల్ని నియమించుకోవడం ధర్మమా? ఇప్పుడు ప్రభుత్వం నియమించుకుంటే అది మళ్ళీ ధర్మమా? వీటికి జవాబు కామెంట్స్ రూపంలో తెలియపరచాలని కోరుతున్నాను అందరినీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.